యేసయ్యా నీ త్యాగము ఎవరు వర్ణింపలేరయ్యా, ఎవరు వర్ణింపలేరయ్యా. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు నిశ్చయం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు నిశ్చయం. పశ్చాత్తాపము పొందిన దొంగకు వాగ్దానము నీవు చేసినావు. పశ్చాత్తాపము పొందిన దొంగకు వాగ్దానము నీవు చేసినావు. యేసయ్యా నీ త్యాగము ఎవరు వర్ణింపలేరయ్యా, ఎవరు వర్ణింపలేరయ్యా. అదేవిధంగా మరి రెండవ మాట లూకా సువార్త 23:43 అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. మరి యేసుక్రీస్తుకి చెరుపక్కల ఇరుప్రక్కల ఇద్దరు దొంగల్ని సిలువేశారు. దొంగలు అనగా వీరు ఎటువంటి దొంగలంటే, వీరేదో తాళమేసిన ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసుకుని వెళ్ళిపోయే దొంగలు కాదు. వీరికి మరణ శిక్ష పడిందంటే వీరు ఖచ్చితంగా దారి దోపిడీ దొంగలు, లేకపోతే బందిపోటు దొంగలు. వారు దొంగతనం చేయడానికి మనుషుల ప్రాణాలను కూడా తీసేంత భయంకరమైన వ్యక్తులు. అదేవిధంగా ఇంకొక విధానం కూడా ఉంది వీళ్ళ గురించి, వీళ్ళు తిరుగుబాటుదారులు అని కూడా అనుకోవచ్చు. ఏ విధంగా అంటే వీరు తిరుగుబాటు ఎవరి మీద చేస్తారు? రోమా సైన్యం మీద, రోమా రాజ్యం మీద చేస్తారు. ఎందుకంటే వీరు యూదులు కాబట్టి. ఏదైనాను మరి ఇక దొంగ అనే పదానికి అయితే మాత్రం వీరు ఆ మరణ శిక్షకు మాత్రం పాత్రులని మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ ఇద్దరికి దేవుడు వారి మధ్యన సిలువేయబడ్డాడు. ఇద్దరికి సమానమైన దూరంలో ఉన్నాడు. అర్థమైందండి? ఇద్దరికి సమానమైన దూరంలో ఉన్నాడు. పిలాతు సిలువ వేస్తున్నప్పుడు ఒక బోర్డు సిలువ మీద రాయించాడు. ఏంటంటే, నజరేయుడైన యేసు యూదుల రాజు. ఏం రాయించాడు? నజరేయుడైన యేసు యూదుల రాజు అని 3 భాషల్లో రాయించాడు. ఒక భాష అరామిక్లో రాయించాడు, ఇంకొకటి గ్రీక్ భాషలో రాయించాడు, మూడోది లాటిన్ భాషలో రాయించాడు. అయితే వారు యేసుక్రీస్తును చూస్తున్నారు. ఆ యొక్క మీద పెట్టిన ఆ యొక్క బోర్డును చూస్తున్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క కృపను చూస్తున్నారు, ప్రేమను చూస్తున్నారు. యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. మరి వీరికైతే కొరడ దెబ్బలు లేవు, కానీ యేసుక్రీస్తు నడినెత్తి నుంచి అరికాల వరకు గాయపరచబడ్డాడు. వీరికి ముండ్ల కిరీటం లేదు, యేసుక్రీస్తుకి ముండ్ల కిరీటం ఉంది. యేసుక్రీస్తును చూసినప్పుడు యేసుక్రీస్తు గురించి వీరు విన్నారు. ఆయన చేసిన అద్భుత కార్యాలు వారికి తెలుసు. అయితే వారితో సమానంగా శిక్షింపబడడానికి యేసుక్రీస్తుకి ఆ యొక్క క్వాలిటీస్ లేవని వీరికి తెలుసు. ఒక పక్క యొక్క మతాధికారులు వచ్చి అంటున్నారు, నీవు నిజమైన దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో, అనేక మందిని రక్షించావు కదా, ఇప్పుడు నువ్వు ఈ యొక్క సిలువ మీద నుంచి దిగి రాలేవా? నువ్వు నిజంగా దేవుని కుమారుడువా? అద్భుత కార్యాలు చేసిన వాడు నిజమేనా నువ్వు అని గేలు చేస్తూ ఉన్నారు. అయితే మొదటి దొంగ అంటున్నాడు, వారితో సమానంగా అతడు అపరాధ అయ్యుండి మరణశిక్షకు గురైన వాడు, మరణశిక్షకు తగిన కారణాలు అతనికి ఉన్నాయి. ఆయనను యేసుక్రీస్తుని వారితో పాటు నిందిస్తూ ఉన్నాడు. ఏమంటే, నువ్వు నిజంగా యూదుల రాజువా, నువ్వు నిజంగా మెస్సీవా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అతడు యేసుక్రీస్తుని దుర్భాషలాడుతూ ఉన్నాడు, రెచ్చగొడుతూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు. అయితే
రెండవ దొంగ అంటున్నాడు, నీవు ఇప్పటికీ పశ్చాత్తాపడవా? ఈ శిక్ష మనకి కరెక్టే, కానీ ఆయన నిరపరాధి. ఆయన చూస్తున్నావు కదా, ఆయనలో ఏ పాపము లేదు, అటువంటి ఆయనకి ఇటువంటి ఘోరమైన శిక్ష విధించబడింది అని చెప్పి యేసు, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఏ రాజు? మరణానికి గురై శిలువలో వేలాడుతున్న రాజును చూసి అంటున్నాడు, ఆ వ్యక్తిని చూసి అంటున్నాడు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియమైన వారలారా, అతని మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఆ యొక్క కండిషన్ చూడంగానే దేవుడు అనుభవిస్తున్న ఆ యొక్క ఘోరమైన మరణ బాధను చూస్తూ దేవుడు వారిపైన చూపిస్తున్న ప్రేమను బట్టి అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇతనే నిజమైన మెస్సయ్య అని నిశ్చయితకు వచ్చాడు. తన తోటి దొంగ యొక్క మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, మతాధికారుల యొక్క మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. తన విశ్వాసముతో చనిపోబోతున్న, సిలువలో వేలాడుతున్న యేసుతో అంటున్నాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. అతడు నిశ్చయముగా నమ్మాడు. ఏం నమ్మాడు? యేసే నిజమైన దేవుడని నమ్మాడు, యేసే మెస్సయ్యని నమ్మాడు, ఆయన రాజ్యము ఖచ్చితంగా వస్తుందని నమ్మాడు. ఎందుకంటే అటువంటి ఘోరమైన శిక్ష అనుభవిస్తూ జీవించి ఉండడం అసాధ్యమనే ఆ వ్యక్తికి అర్థమైంది. ప్రియమైన వారలారా, అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ప్రియమైన వారలారా, మరి ఆ యొక్క దొంగలోని వచ్చిన పశ్చాత్తాపము, ఆ దొంగలో ఉన్న విశ్వాసము, ప్రియమైన వారలారా, ఆ వ్యక్తి చివరి గడియల్లో నిత్య రాజ్యాన్ని పొందుకున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రియమైన వారలారా, రక్షణ పొందుకోవడానికి అది ఉచితంగా మనకు అనుగ్రహించబడుతుంది. రక్షణ ఎలాగ అనుగ్రహించబడుతుందమ్మా? ఉచితంగా. అది మనం ప్రయాసపడబట్టి రాలేదు, మనము చేసిన గొప్ప ప్రార్థనల యొక్క ఫలితం వల్ల మనకి రక్షణ రాలేదు. రక్షణ ఉచితంగా మనకి అనుగ్రహించబడింది, మన క్రియల మూలంగా కాదు. ప్రియమైన వారలారా, మన క్రియల మూలంగా కాదు. అయితే రక్షణలో ఒక వ్యక్తి రక్షణ పొందుకోవడానికి కావలసిన ప్రతి ఒక్క లక్షణము ఈ దొంగలో మనం చూస్తాం. ఏంటంటే, మొట్టమొదట దేవునికి భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. మొదటి దొంగ దేవునికి భయపడలేదు. చివరి గడియల్లో కూడా తనతో పాటు సిలువ వేయబడిన యేసుక్రీస్తుని అతను దుర్భాషలాడుతున్నాడు, దూషిస్తున్నాడు, హేళన చేస్తూ ఉన్నాడు. అరే, కొన్ని గడియల్లో నేను చనిపోతాను కదా, చనిపోతే నా జీవితాన్ని దేవుడు తీర్పు తీరుస్తాడేమో, అప్పుడు నేను ఆయన శిక్షకు గురవుతానేమో అన్న భయం లేదు. కానీ రెండవ దొంగ దేవునికి భయపడ్డాడు. అంతేకాదు, ఆ సమయంలో అతడు తన సొంత పాపాలను ఒప్పుకున్నాడు. ఇది మనకి కరెక్టే, ఎందుకంటే ఈ మరణ శిక్షకు మనము తగిన వారమని చెప్తున్నాడు. ఈయనలో ఏ పాపము లేదు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు యొక్క నిర్దోషత్వాన్ని, పవిత్రతను, పరిశుద్ధతను ఒప్పుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, అతడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, విశ్వసిస్తున్నాడు. ప్రియమైన వారలారా, విశ్వాసము, అతడు విశ్వసించి మొట్టమొదట దేవునికి భయపడ్డాడు, రెండవదిగా తన తప్పుని ఒప్పుకున్నాడు, మూడవదిగా యేసుక్రీస్తు నిర్దోషత్వాన్ని ఒప్పుకున్నాడు, నాలుగవదిగా యేసుక్రీస్తుని విశ్వసించాడు. యేసుక్రీస్తుని విశ్వసించాడు. మరి వాక్యం చదువుకుంటే, ఎందరూ తన్ని అంగీకరించుదురు వారు దేవుని కుమారులు అనబడదురు. ఎవరిని అంగీకరించాలి? కరెక్ట్ మాట. ఎవరిని అంగీకరించాలి? యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఎంతమంది యేసుక్రీస్తుని అంగీకరిస్తారు అంటే ఏమని అంగీకరించాలి? యేసుక్రీస్తుని అతడు దేవుని కుమారుడని అంగీకరించాలి, విశ్వసించాలి. అప్పుడు వారందరూ ఏమవుతారట? దేవుని కుమారులు అనబడతారు. ఈ దొంగ దేవునికి భయపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, యేసుక్రీస్తు యొక్క నిర్దోషత్వాన్ని, పరిశుద్ధతను ఒప్పుకున్నాడు, యేసుక్రీస్తుని విశ్వసించాడు. ఏంటంటే ఆయనే మెస్సయ్యని, ఆయనే రాజ్యంతో వస్తాడని, ఆయనే చనిపోయిన తిరిగి లేపగలడని, ఆయనే ఈ యొక్క భూమిని పరిపాలించబోయేవాడని, ఆయనే యొక్క పరలోక రాజ్యానికి మార్గమని.
ప్రియమైన వారులారా, మరి ఈ దొంగలో అటువంటి విశ్వాసం ఉంది కనుకనే అతడు రక్షింపబడ్డాడు. ఇది ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు. ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు. దానికి ఎవరు ఎటువంటి కష్టము పడాల్సిన పని లేదు. అదేంటి, ఒప్పుకున్నాం ఇవన్నీ కష్టమే కదా, ఇది కూడా లాజిక్కే కదా. మనం కష్టపడ్డాము, ఒప్పుకున్నాము, దేవుడిని నమ్ముకున్నాం. మనం నమ్ముకుంటేనే కదా ఆయన ఇచ్చాడు. మరి మళ్ళీ ఉచితం ఏంటి ఇందులో అంటే, అతడు యాక్సెస్ ఇచ్చాడు. ఎవరిచ్చారు యాక్సెస్? దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఏమిచ్చాడు? నువ్వు నన్ను అంగీకరిస్తే నిత్యరాజ్యాన్ని పొందుకుంటావు. నువ్వు అంగీకరించకపోతే నిత్య నరకానికి పాత్రుడు అయిపోతావు. ప్రియమైన వారులారా, ఇందులో ఉచితం ఏంటంటే ఆయన యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. ఆయన మూసుకుంటే ఆ యాక్సెప్టెన్స్ ని ఎవరు తెరవలేరు, ఓపెన్ చేయలేరు. ఆయన అందరికీ యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. దేనికి? ఆయన కుమారులు అవ్వడానికి. ఎవరు తను ఒప్పుకుంటారో వారు దేవుని కుమారులు అనబడతారు. ప్రియమైన వారులారా, అది ఫ్రీగా ఇచ్చాడు. ఆ యొక్క దేవుని కుమారులు అనబడడానికి మనము ఆయనకి చెల్లించేది ఏంటో తెలుసా? మన నిజస్థితిని ఒప్పుకోవడం, ఆయనకు భయపడడం, ఆయన్ని అంగీకరించడం, ఆయన మీద విశ్వాసం చూపించడం. ప్రియమైన వారులారా, మరి దొంగ సిలువ మీద ఉండి కూడా అవి చేయగలిగాడు. మనకి ఎన్నోసార్లు దేవుడు అంత అవకాశం ఇస్తున్నాడు. మరి మనము ఎంతవరకు మన తప్పులను ఒప్పుకుంటున్నాము, మనం పశ్చాత్తాప పడుతున్నాము, దేవునికి భయపడుతున్నాము, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటున్నాము. సిలువ మీద ఉన్నా బయట ఉన్న ఈ 4 ఉంటేనే రక్షణ పొందుకోగలుగుతాం. దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుతాం. అక్కడ సిలువ మీద ఉన్నా ఎక్కడున్నా మొట్టమొదటి ఏం చేయాలి? దేవునికి భయపడాలి. రెండవది మన యొక్క జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడాలి. మూడవది యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఆయన పరిశుద్ధుడని అంగీకరించాలి. ఆయన పాపం లేనివాడి దేవుడని అంగీకరించాలి. ఆయన యొక్క విశ్వాసము కనపరచాలి. ఆయన నాకు రక్షకుడిగా పుట్టాడు అని, ఆయనే రక్షణ ఇచ్చేవాడని. ఎవరైతే వీటిని అనుసరించగలుగుతారో వారే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ప్రియమైన వారులారా, మరి ఈ వాక్యం దేవుడు మనందరి హృదయాలను నిరంతరంగా ఫలింపజేయునుగాక. ఆమేన్.